తిరుపతిలో రాజకీయ సమీకరణాలు రసవత్రంగా మారుతున్నాయి. జనసేన టీడీపీ నేతలు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఇరు పార్టీల నేతలు తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా వీలు కాని పరిస్థితుల్లో లోకల్ నాయకులకే సీట్ కేటాయించాలని స్పష్టం చేస్తున్నారు. నాన్ లోకల్ అయిన ఆరణి శ్రీనివాసులకు సీటు ఇవ్వడానికి వ్యతిరేకంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఇటు పార్టీల అధినేతలు తమ బాధను అర్థం చేసుకోవాలని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రేపు కళ్యాణ మండపం తీసుకొని భారీగా జన సమీకరణ ఈ రోజు ఈవినింగ్ లోపల చూసుకొని మార్పు రాకపోతే రేపు భారీగా ఫైనల్ డెసిషన్ మన తిరుపతి మన ఆత్మగౌరవం లోకల్ క్యాండిడేట్ తీసుకునేదానికి కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పక్క ఆపోజిట్ క్యాండిడేట్ ని గెలవనీయకూడదు. ఇక్కడ అతను గాని మళ్ళీ అబ్బాయిని రోజులు చూసినాడు, మళ్ళీ ఇప్పుడు కొడుకు వచ్చాడు, కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉంటేనే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి సీటు గురించి అక్కడి కార్యకర్తల ఆలోచన ఏ విధంగా ఉంది? తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఈ సీటును ఇప్పటికే టీడీపీ జనసేనకు ప్రకటించింది. ఈ రోజు ప్రకటించిన జాబితాలో మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 సీట్లు ఉండగా 14 సీట్లకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో జనసేన సీటుకు సంబంధించి నిన్ననే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీటును ఏదైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసులకు కేటాయించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు ఆయన్ని కలిసి కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని జనసేన టీడీపీ శ్రేణులు ఒక హోటల్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా వీరు మాట్లాడుకున్నది కానీ చర్చించుకున్నది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేయాలి, లేకపోతే స్థానికులైన వారికి అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి జనసేన నుంచి డాక్టర్ హరిప్రసాద్ తో పాటు కిరణ్ రాయలు, టీడీపీ నుంచి ఊకా విజయ్ కుమార్, గతంలో అదే టీడీపీ నుంచి టికెట్ ఆశించిన నేతల్లో ఊకా విజయ్ కుమార్ తో పాటు జేబీ శ్రీనివాసులు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్న ఒకే ఒక టీడీపీ కౌన్సిలర్ అయిన మునికృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్థానికులకి అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ విషయాన్ని తీర్మానం చేసి తమ అధినేతలకు తెలియజేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆరణి శ్రీనివాసుల పట్ల చిత్తూరులో కూడా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అతన్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల టీడీపీ జనసేన శ్రేణులు అతనికి ఎలాంటి సహకారం అందించబోవని కూడా చెప్పారు. గతంలో ఏదైతే ఇదే విషయానికి సంబంధించి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఏదైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన సుగుణమ్మ కూడా ఇదే విషయాన్ని తెలియజెప్పారు. ముఖ్యంగా స్థానికులకి అవకాశం ఇవ్వాలి, అటు జనసేన గానీ టీడీపీ గానీ స్థానికులకి అవకాశం ఇవ్వాలి, బయట వ్యక్తులకు అవకాశం ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని తెలియజేశారు. దీంతో పాటు మరోవైపు గంటా నరహరి ఏదైతే రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా సుమారు 6 నెలల పాటు వ్యవహరించిన టీకే ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితుడైన గంటా నరహరి కూడా నిన్న జనసేనలో చేరాడు. అతను కూడా టికెట్ ఆశిస్తున్నాడు, తిరుపతి టికెట్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికులకి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మరోవైపు ఆర్థిక కారణాలు చూపి తమకు టికెట్ కేటాయించలేదని ఆఫ్ రికార్డ్ గా వారు చెప్తున్నారు. దీంతో పాటు స్థానికులకు ఇవ్వకపోతే స్థానికులు ఏదైతే బలిజ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో సహకరించదంటూ గతంలో బలిజ సామాజిక వర్గం సమావేశంలో కూడా అటు జనసేన టీడీపీ నేతలు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే తిరుపతిలో చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేకపోతే స్థానికంగా ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు జనసేనలోకి వెళ్లడానికి టీడీపీకి సంబంధించిన ఊకా విజయ్ కుమార్ గానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలను కూడా అటువైపు పంపి పోటీ చేయించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన వ్యక్తిని తెచ్చి ఇక్కడ ఎలా పోటీ చేస్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ దామోదర్.